The next problem, circles నుండి ఇలా ఉంది. Find the equations of tangents to the circle which are parallel to the straight line x plus 2y minus id is equal to 0. సో ఈ స్ట్రైట్ లైన్కి ప్యారల్గా ఉంటూ ఈ సర్కిల్కి సంబంధించిన ట్యాంజెంట్స్ మనం కనుక్కోవాలి. ముందుగా గివెన్ సర్కిల్ నోట్ చేసుకుందాం, గివెన్ స్ట్రైట్ లైన్. సో మరి రిక్వైర్డ్ ట్యాంజెంట్స్ కనుక్కోవాలని దానికి సంబంధించిన ఫార్ములా, మన ట్యాంజెంట్స్ ఈ స్ట్రైట్ లైన్ తోటి ప్యారల్గా ఉన్నాయి కాబట్టి ఒక ఈక్వేషన్ ఆఫ్ ప్యారలల్ ట్యాంజెంట్స్ ఆర్, దానికి సంబంధించిన ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. y ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ ప్లస్ జీ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. ఓకే, సో ప్యారలల్ ట్యాంజెంట్స్ అయినా పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ అయినా మనం ఫార్ములా ఇదే తీసుకుంటాం. సో మరి ఇక్కడ మనకి కావాల్సినవి ఏమేంటో చూస్తే జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, అలానే ఆర్ వాల్యూ, ఇవన్నీ కూడా మన సర్కిల్ ఈక్వేషన్ నుండి వచ్చేస్తాయి. అలానే ఎం అంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ ది గివెన్ స్ట్రైట్ లైన్. మరి ట్యాంజెంట్స్ అనేవి గివెన్ స్ట్రైట్ లైన్ తోటి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి స్లోప్ కూడా ఈ స్ట్రైట్ లైన్ స్లోప్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ప్యారలల్ లైన్స్కి స్లోప్స్ ఆర్ ఈక్వల్. సో ముందుగా ఈ వాల్యూస్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వీ గెట్ ద రిక్వైర్డ్ ట్యాంజెంట్స్. లెట్ us see that. సో ముందుగా సర్కిల్ ఈక్వేషన్ మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో 2g అంటే -4, నెక్స్ట్ 2f అంటే కోఎఫిషియంట్ ఆఫ్ y అది 6, అలానే కాన్స్టాంట్ -12. సో ఇక్కడ 2తో క్యాన్సిల్ చేసుకుందాం. g ఈజ్ ఈక్వల్ టు -2, f ఈజ్ ఈక్వల్ టు 2, 3j క్యాన్సిల్ అవుతుంది. సో c -12. ఓకే, అలానే రేడియస్ మనకి ఆర్ వాల్యూ కావాలి ఫార్ములాలో. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. సో g స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్, -2 హోల్ స్క్వేర్ అంటే 4, f స్క్వేర్ అంటే 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, మైనస్ c అంటే ఆల్రెడీ cకి మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12. సో ఈ మొత్తం కూడా యాడ్ చేసుకుంటే 4 ప్లస్ 9 13 ప్లస్ 12 25, అండర్ రూట్ 25 అంటే మనకి 5 వచ్చేస్తుంది, రూట్ ఆఫ్ 25. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, నెక్స్ట్ స్లోప్ ఆఫ్ గివెన్ ట్యాంజెంట్. స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ ఇట్ ఈస్ m ఈజ్ ఈక్వల్ టు -a/b. స్లోప్ కనుక్కోవడానికి కావాల్సిన ఫార్ములా అది. ఇది ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో స్ట్రైట్ లైన్ జనరల్ ఫామ్లో ఉంది కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు -a/b. -a అంటే x కోఎఫిషియంట్, ఒక్క x ఉంది ఇక్కడ. సో 1/b అంటే కోఎఫిషియంట్ ఆఫ్ y ఇట్ ఈస్ 2. ఓకే, కంటిన్యూషన్ ఫర్ ప్యారలల్ లైన్స్. సో మన ట్యాంజెంట్స్ అనేవి గివెన్ స్ట్రైట్ లైన్ తోటి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి స్లోప్స్ ఆర్ ఈక్వల్. సో గివెన్ లైన్ స్లోప్ ఎలా ఉంటుందో ట్యాంజెంట్ స్లోప్ కూడా అలానే ఉంటుంది. నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఆల్ దీస్ వాల్యూస్ ఇన్ దిస్ ఈక్వేషన్. దేర్ఫోర్ రిక్వైర్డ్ ట్యాంజెంట్స్. సో ఈ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్స్ కనుక్కోవడానికి సంబంధించిన ఫార్ములా. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. y ప్లస్ ఎఫ్, ఎఫ్ అంటే 3, y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ ప్లస్ జీ. m అంటే స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ విచ్ ఈజ్ -1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ జీ అంటే -2, అందువల్ల ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ అంటే 5, radius of the circle which is equal to 5 here into root of 1 plus m square. m అంటే -1/2, m స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేసి నోట్ చేసుకుందాం ఒకేసారి. -1/2ని స్క్వేర్ చేస్తే 1/4. ఓకే, నౌ వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్, దెన్ వీ గెట్ ద రిక్వైర్డ్ ట్యాంజెంట్స్. ఓకే, కంటిన్యూషన్. therefore y plus 3 is equal to మైనస్. సో మనం మైనస్ తోటి మల్టిప్లై చేసుకుందాం. -x -1 ఇంటూ x -x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/2, 2 డినామినేటర్లో ఉంది, ప్లస్ ఆర్ మైనస్ 5 root of 4 plus 4 1 4 plus 1 5
సో √5/4 ఓకే. సో ఈ 2 తోటి మనం రైట్ సైడ్ ఎల్సిఎం తీసుకుందాం. y + 3 = -x + 2/2 ±5√5. ఇక్కడ √4 అంటే 2 వచ్చేస్తుంది. ఓకే, నౌ we take LCM on right side. y + 3 = రెండింటికి డినామినేటర్ సేమ్ ఉంది. సో 2 is the LCM. The numerators are -x + 2 ±5√5. ఓకే, సో ఈ 2 తోటి లెఫ్ట్ సైడ్ మన క్రాస్ మల్టిప్లికేషన్ 2 × y 2y + 2 3 = 6 = -x + 2 ±5√5. ఓకే, సో జనరల్గా ఎక్స్కి మనం ప్లస్ ఉంచుకుంటాం. సో ఎక్స్కి మైనస్ ఉంది కాబట్టి ఈ రైట్ సైడ్ మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నట్లయితే అది ఈ విధంగా వచ్చేస్తుంది. ఎక్స్ ముందుగా లెఫ్ట్ సైడ్ 2y + 6 మన దగ్గర ఉంది. రైట్ సైడ్ మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. -x become +x +2 become -2 ±5√5 అనేది అది యాస్టీస్గా మళ్ళీ అలానే వచ్చేస్తుంది. ప్లస్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్. సో ± మళ్ళీ వచ్చేస్తుంది. అందువల్ల యాస్టీస్ x + 2y 6లో 2 పోతే 4 ±5√5 = 0. Therefore, the required tangents are x + 2y + 4 ±5√5. ఇక్కడ ప్లస్ తీసుకుంటే ఒక టాంజెంట్, మైనస్ తీసుకుంటే ఒక టాంజెంట్. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్.